very important psychology direct bits that explained in English medium. So, what is cephalocodal? Cephalocodal is nothing but means head to toe. Growth and development that occur from head నుంచి toe దాకా జరిగే growth and development దాన్ని cephalocodal అంటారు. రైట్. వాట్ ఈస్ ప్రాక్సిమల్ డిస్టెన్స్ మీన్స్ సెంటర్ టు అవుట్వర్డ్స్. మన సెంటర్ నుంచి అవుట్వర్డ్స్ జరిగేదాన్ని ప్రాక్సిమల్ డిస్టెన్స్ అంటారు. లైక్ ఫస్ట్ సెంటర్ మన హార్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. తర్వాత ఏంటి, నెక్స్ట్ స్పైనల్ కార్డ్ అండ్ నెక్స్ట్ హ్యాండ్స్, తర్వాత ఫింగర్స్. అలా మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి జరుగుతుంది. దాన్ని ప్రాక్సిమల్ డిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ సోషల్ కాగ్నిటివ్ థియరీ. సోషల్ కాగ్నిటివ్ థియరీ ఎవరు ఇచ్చారండి? ఎన్ని మిల్లర్ అండ్ డోలార్డ్ in the year 1941. ఏ ఇయర్లో ఇచ్చారు? 1941. సోషల్ కాగ్నిటివ్ థియరీ ఎవరు ఇచ్చారండి? ఎల్లి మిల్లర్. నెక్స్ట్ నేచర్ వర్సెస్ నర్చర్. నేచర్ అంటే హెరిడిటీ, నర్చర్ అంటే ఎన్విరాన్మెంట్. నేచర్ అంటే ఏంటి? మన హెరిడిటీ అంటే మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చేదాన్ని హెరిడిటీ అంటారు. దాన్ని నేచర్ అంటారు. నెక్స్ట్ నర్చర్ అంటే ఎన్విరాన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ లైక్ రిలేటివ్స్ అందరూ ఉంటారు కదండి, వాళ్ళ వల్ల వచ్చేదాన్ని ఎన్విరాన్మెంట్ ద్వారా వచ్చేదాన్ని నర్చర్ అంటారు. సో నేచర్కి నర్చర్కి డిఫరెన్స్ ఉందండి. సో నేచర్ అంటే అందరూ ఎన్విరాన్మెంట్ అనుకుంటారు, కాదు. నేచర్ అంటే హెరిడిటీ, వెరస్ నర్చర్ అంటే ఎన్విరాన్మెంట్. నేచర్ అనేది హెరిడిటీ, మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చేదాన్ని హెరిడిటీ, దాన్ని నేచర్ అంటారు. వెరస్ నర్చర్ అంటే ఎన్విరాన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్న లైక్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చేదాన్ని నర్చర్ అంటారు, లైక్ ఎన్విరాన్మెంట్. ఎనీథింగ్ ఇమీడియట్లీ సరౌండింగ్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఎక్సర్టింగ్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. పి గిస్బర్ట్. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారండి? పి గిస్బర్ట్ ఇచ్చారు. మన సరౌండింగ్స్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని చెప్పారు ఆయన. నెక్స్ట్ ఈవిఎస్. ఈవిఎస్ ఇస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎరోస్. ఎవరు చెప్పారు? ఎరోస్ చెప్పారు. ఏమని చెప్పారండి? మన ఎన్విరాన్మెంటల్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పారు ఈరోస్, రైట్. నెక్స్ట్ లుకింగ్ గ్లాస్ ఆఫ్ సెల్ఫ్ థియరీ. చార్లెస్ హ్యాటన్ కూలీ. లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అంటే మనల్ని మనం అద్దంలో చూసుకోవడం అని చెప్పారు. ఎవరు చెప్పారు? చార్లెస్ హ్యాటన్ కూలీ. నెక్స్ట్ సోషల్ సెల్ఫ్ థియరీ. సోషల్ సెల్ఫ్ థియరీ ఎవరు ఇచ్చారండి? జార్జ్ హెర్బర్ట్ మెడ్. ఈ థియరీ అనేది సోషల్ సెల్ఫ్ థియరీ ఇచ్చింది జార్జ్ హెర్బర్ట్ మెడ్. నెక్స్ట్ పియాజే. పియాజే ఏం చెప్పారని? కాగ్నిటివ్లో స్కిమా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్ చెప్పారు. వాట్ ఈస్ కాగ్నిటివ్ థియరీలో స్కిమా అంటే మెంటల్ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్, మెంటల్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉండారండి, వాళ్ళ యానిమల్స్ చూశారు, యానిమల్ ఉంది, దానికి టేల్ ఉంది, లెగ్ ఉందని మాత్రమే తెలుసు. నెక్స్ట్ ఏంటి? అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే యాడింగ్ నాలెడ్జ్, అంటే అప్పుడు యానిమల్ని చూసాం కదా, దాన్ని ప్రీవియస్ దాన్ని ఇంకా నాలెడ్జ్ యాడ్ చేయడం. లైక్ ఇది క్యాట్, ఇది డాగ్, అంటే యానిమల్ ఉంది, దానికి లెగ్స్ ఉన్నాయి, ఇది క్యాట్, డాగ్ అని అలా. నెక్స్ట్ అకామిడేషన్ అంటే మోడిఫై అవర్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ అవర్ న్యూ ఎక్స్పీరియన్స్, అంటే మన ప్రీవియస్ నాలెడ్జ్కి మోడిఫై చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ యాడ్ చేయడం, దాన్ని అకామిడేషన్ అంటారు. ఈక్విలిబ్రియం అంటే కన్ఫ్యూజన్, క్లారిటీ అవ్వడం, అంటే ఇప్పుడు క్లియర్గా తెలుసు వాళ్ళకి ఇది డాగ్, ఇది క్యాట్ అని ఏ కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ స్టేజ్లో ఉంటుంది, దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. నెక్స్ట్ సెన్సోమీటరీ స్టేజ్ 0 to 2 years దాకా. ఆబ్జెక్ట్ పర్మనెన్స్, ఇమిటేటివ్ బిహేవియర్. ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే ఇమిటేట్ చేస్తుంటారు పిల్లలు, మనం చేస్తున్నట్టే. మనం నవ్వుతే వాళ్ళు నవ్వుతారు, మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, లైక్ ఇమిటేటివ్ బిహేవియర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years. యానిమిజం, ఈగోసెంట్రిక్ స్పీచ్. అంటే ఈగోసెంట్రిక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు మారం చేస్తుంటారు, నాకు ఐస్ క్రీమ్ కావాలని, అంటే ఈగోసెంట్రిక్, వాళ్ళు నాకు కంపల్సరీ ఐస్ క్రీమే కావాలి అని అలా ఏడుస్తుంటారు, దాన్ని ఈగోసెంట్రిక్ స్పీచ్ అంటారు. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 to 11 years దాకా జరుగుతుంది. లాజిక్ అబౌట్ కాంక్రీట్ థింగ్స్.
కెన్ టచ్ అంటే ఏంటి? టచ్ చేయగలరు, చూడగలరు. దాన్ని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ ఏంటో 11 to 15 years దాకా జరుగుతుంది. దీన్ని డిడక్టివ్ థాట్. అబ్స్ట్రాక్ట్ థింగ్స్ కెనాట్ టచ్ అంటే ఊహించుకుంటారు కదండి, ఆ టచ్ చేయలేం, ఊహించుకుంటారు కదా, టచ్ చేయలేం వాటిని. సో దాన్ని అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటారు. నెక్స్ట్ కోల్బర్గ్ థియరీలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆయన మొరాలిటీ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫాన్సీ 1 to 18 months దాకా, అదే 1 month to 18 months దాకా ఇన్ఫాన్సీ స్టేజ్. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ 18 months నుంచి 3 years దాకా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ప్రీ స్కూల్ వచ్చేసరికి 3 to 6 years. నెక్స్ట్ లేటర్ చైల్డ్హుడ్ వచ్చేసరికి 7 to 10 years. ప్రీ టీన్ వచ్చేసరికి టీనేజ్ లైక్ 11 to 18 years దాకా అలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. నెక్స్ట్ వైగాస్కి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోషల్ కల్చర్ డెవలప్మెంట్. వైగాస్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారండి? సోషల్ కల్చర్ డెవలప్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, స్కాఫోల్డింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఎగ్జాంపుల్ మన విత్ ఎల్డర్స్ హెల్ప్ యాక్టివిటీ డన్. మన ఎల్డర్స్ హెల్ప్తోనే మనకి యాక్టివిటీస్ చేస్తాము, రైట్? దాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. స్కాఫోల్డింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్కాఫోల్డింగ్ మీన్స్ లైక్ టెంపరీ హెల్ప్ అంటే ఎగ్జాంపుల్ మనకి కార్ రాదు, సో కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం టెంపరీగా కదా. ఒకసారి మన కార్ రాకపోతే కారు నేర్చుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ టెంపరీగా. సో మోర్ నాలెడ్జ్ దాన్ అదర్, MKO. M is nothing but more, K is nothing but knowledge of others. More knowledge than others. అంటే ఎగ్జాంపుల్ హ్యాండ్లింగ్ ఫోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో చూసారంటే పిల్లలకి మనకన్నా వాళ్ళకే ఫోన్ గురించి ఎక్కువ తెలుసు కదా. సో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని MKO మోర్ నాలెడ్జ్ దాన్ అదర్స్. అది చిన్నపిల్లలైనా కాదు, పెద్దవాళ్ళ ఏజ్, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండడం దాన్ని MKO అంటారు. నెక్స్ట్ సోషల్ స్పీచ్ అనేది ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 2. సోషల్ స్పీచ్ ఏజ్ ఆఫ్ 2 అంటే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ లర్న్ బై సీయింగ్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు ఈ ఏజ్లో పిల్లలు. ప్రైవేట్ స్పీచ్ అంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3 years నుంచి స్టార్ట్ అవుతుంది. డైరెక్టెడ్ టు సెల్ఫ్, దే లర్న్ దెమ్ సెల్ఫ్. చిన్నపిల్లలు చిన్న పదాలు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు ఓన్గా ట్రై చేస్తుంటారు కదా, దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు. నెక్స్ట్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 7 years నుంచి అంటే దే టాక్ దెమ్ సెల్ఫ్ అంటే తనలో తను మాట్లాడుకుంటారు, దాన్నే సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటారు. నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఎవరిచ్చండి? జీన్ జోక్స్ అండ్ రూసీ. నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఇంకా ఎవరిచ్చారంటే జాన్ డీవే. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ల్యాబ్ స్కూల్స్లో ఎక్కడ జరిగేవండి? ల్యాబ్ స్కూల్లో. లైక్ హ్యుమానిస్టిక్, కన్స్ట్రక్టివిస్ట్, మాంటెసరీ ఇవి. నెక్స్ట్ కిండర్ గార్డెన్ ఎవరు చెప్పారండి? ఫోర్బెల్. నెక్స్ట్ యూనిఫాక్టరీ థియరీ ఆల్ఫర్డ్ బైనెట్ అండ్ టర్మన్. యూనిఫాక్టరీ థియరీ ఇచ్చింది ఆల్ఫర్డ్ బైనెట్ అండ్ టర్మన్. నెక్స్ట్ టూ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ఇచ్చారండి? చార్లెస్ పర్మాన్. నెక్స్ట్ 3 stratum థియరీ. ఇది 3 stratum థియరీ ఇచ్చారు రేమండ్ క్యాటల్ అండ్ జాన్ హార్న్. ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ థియరీ ఎవరు ఇచ్చారు? లూయిస్ థర్స్టన్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఇచ్చేది ఎవరు? హవర్డ్ గార్డ్నర్. గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ ఎవరు ఇచ్చారు? ఈ గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ అని ఇచ్చింది థర్స్టన్. 9 factors ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ట్రైఆర్కీ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ రాబర్ట్ స్టర్న్బర్గ్ ఇచ్చారు. ట్రై డైమెన్షనల్ థియరీ ఇచ్చింది గిల్ఫార్డ్ ఇచ్చారు. నెక్స్ట్ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ఇచ్చారు? థాండకాయ్. లెర్నింగ్ లా. SR మీన్స్ స్టిమ్యులర్ అండ్ రెస్పాన్స్
చెప్పారు. ఆయన కనెక్టనిజం అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ కూడా చెప్పారు, తొండకాయ. నెక్స్ట్ 5 మెంటల్ థియరీస్ ఎవరిచ్చారు? జార్జ్ కెల్లర్. స్టాండర్డ్ బై నాట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే ఎంఏ మీన్స్ మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్ ఇంటూ 100 చేయాలండి. ఇంటెలిజెన్స్ ఐక్యూ తెలుసుకోవాలంటే ఇలా మనం ఎంఏ బై సిఏ, ఎంఏ ఇస్ నథింగ్ బట్ మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్ ఇంటూ 100 చేస్తే మనకి ఐక్యూ లెవెల్ ఏమో తెలుస్తుంది. నెక్స్ట్ టీచింగ్లో ట్రైపోలార్ ప్రాసెస్ ఇచ్చింది స్మిత్. నెక్స్ట్ బైపోలార్ ప్రాసెస్ ఇచ్చింది యాడమ్. ప్లే వే మెథడ్ చెప్పింది హెన్రీ. లాంగ్వేజ్ పియాజే ఏం చెప్పారంటే పియాజే ఏం చెప్పారంటే థాట్ కమ్ బిఫోర్ లాంగ్వేజ్ అంటే థాట్స్ వస్తాయి బిఫోర్ మన లాంగ్వేజ్ నేర్చుకోకముందే పిల్లలకి థాట్స్ అనేవి వస్తాయి అని పియాజే చెప్తున్నారు. నెక్స్ట్ వైగాస్కి లాంగ్వేజ్ అండ్ థాట్ ఆర్ ఇండిపెండెంట్ ప్రాసెస్, వేరే లాంగ్వేజ్ అనే థాట్స్ అనే ఆ రెండు ఇండిపెండెంట్ ప్రాసెస్ అని అంటున్నారు. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ ఈయన చెప్పారు బయాలజికల్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ ఎప్పుడు చెప్పారు? విల్హెల్మ్ మ్యాక్స్మిల్లే. నెక్స్ట్ డిజబిలిటీస్ అంటే మనము లైక్ ఒక్కొక్క డిసబిలిటీస్ ఉంటాయి కదండి, అవి. డిస్గ్రాఫియా అంటే రైటింగ్లో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి, సో దాన్ని డిస్గ్రాఫియా అంటారు. నెక్స్ట్ న్యూరో డెవలప్మెంట్ టైప్ అంటే అటెన్షన్ డిఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే వాళ్ళు దేని మీద అటెన్షన్ ఉండదండి, హైపర్గా ఉంటారు. సో డిస్కాల్సిలియా మీన్స్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే వాళ్ళకి మ్యాథ్స్లో వీక్గా ఉంటారు, దాన్ని డిస్కాల్సిలియా అంటారు. నెక్స్ట్ డిస్ఫ్రాక్సియా అంటే మోటార్ ఎబిలిటీ అంటే లైక్ ఫింగర్ గ్రిప్స్ దాన్ని వాళ్ళ మోటార్ స్కిల్స్ సరిగ్గా ఉంటాయి కానీ కొంచెం లోపిస్తాయి, ఎబిలిటీస్ ఉండవు, సో దాన్ని డిస్ఫ్రాక్సియా అంటారు. నెక్స్ట్ డిస్లెక్సియా అంటే న్యూరలాజికల్ డిసార్డర్, స్పెషల్ లెర్నింగ్ డిసబిలిటీ లైక్ లాంగ్వేజ్ రీడింగ్ డిసార్డర్. వాళ్ళకి డిజార్డర్ అనేది లాంగ్వేజ్లో ఉంటుందండి, సో దాన్ని డిస్లెక్సియా అంటారు. నెక్స్ట్ ఏపీడి ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటే వీళ్ళకి లిజనింగ్లో ప్రాబ్లం ఉంటుందండి, సో ఇది ఒక డిజబిలిటీ. నెక్స్ట్ ఫాజియా మీన్ డిజార్డర్ టు లాంగ్వేజ్ అంటే వీళ్ళకి లాంగ్వేజ్లో డిజార్డర్ ఉంటుంది. నెక్స్ట్ ఐక్యూ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ 130 నుంచి 144 ఉన్నదానికి మోడరేట్లీ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ అండి. 145 to 159 ఉన్నది హైలీ గిఫ్టెడ్. నెక్స్ట్ 169 to 179 ఎక్సెప్షనలీ గిఫ్టెడ్. 180+ ఉన్నది ప్రీఫాండ్లీ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ అంటారండి ఐక్యూ లెవెల్స్. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ ఎవరు ఇచ్చారంటే బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చారు. క్లాసికల్ కండిషనింగ్ ఎవరు ఇచ్చారు? వాట్సన్ పాలో దేని మీద చేశారు? డాగ్. నెక్స్ట్ కండిషనింగ్ థియరీ ఎవరు చెప్పారండి? కండిషనింగ్ థియరీ బిఎఫ్ స్కిన్నర్ హంగ్రీ ర్యాట్ మీద చేశారు, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ కదా. నెట్ కోహ్లర్ ఇన్సైట్ థియరీ చింపాంజీ మీద చేశారు కదండి కోహ్లర్. నెక్స్ట్ మోస్ట్లీ హైరార్కీ ఆఫ్ నీడ్ అంటే సైకాలజీ అండ్ సేఫ్టీ. సైకాలజీ అంటే స్లీప్, రెస్ట్, మనం పడుకుంటాం కదండి, రెస్ట్ తీసుకోవడానికి సైకలాజికల్. నెక్స్ట్ సేఫ్టీ అంటే ఫుడ్, మనకి షెల్టర్, ఫుడ్ ఇవన్నీ కంపల్సరీ కదండి, అవి సేఫ్టీ థింగ్స్. నెక్స్ట్ సైకోసోషల్ థియరీ ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? ఎరిక్సన్. ఆపరేషన్స్ బ్లాక్ బోర్డ్ ఇది ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1990 బ్లాక్ బోర్డ్ అనేది. నెక్స్ట్ వైల్ సెలెక్టింగ్ మెటీరియల్ ఫర్ పోర్ట్ఫోలియో ఆఫ్ స్టూడెంట్, మన పోర్ట్ఫోలియో ఆఫ్ స్టూడెంట్ సెలెక్ట్ చేసినప్పుడు ఏంటి? ఇంక్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కూడా తీసుకుంటారండి, షుడ్ బి దే. స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఇంక్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్. గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఆర్ డైవర్జెంట్ థింక్ అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉంటారు కదండి, బట్ డైవర్జెంట్ థింక్ అంటే వాళ్ళకి చాలా రకాలుగా వాళ్ళకి చాలా రకాలుగా స్కిల్స్ ఉంటాయండి,
వాళ్ళు చాలా టాలెంటెడ్ అయి ఉంటారు, గిఫ్టెడ్ చిల్డ్రన్స్. డెవలప్మెంట్ దట్ స్టార్ట్ ఫ్రమ్ ప్రీ నాటల్ స్టేజ్. డెవలప్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి, మన ప్రీ నాటల్ స్టేజ్ నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లే వే మెథడ్ అంటే గేమ్ యాడెడ్ ఇంటూ స్టడీస్, అంటే స్టడీస్లో గేమ్స్ యాడ్ చేస్తారండి, దాన్ని ప్లే వే మెథడ్ అంటారు. ప్రాజెక్ట్ ఎడ్యుకేషన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పింది ఎవరు? ప్రాజెక్ట్ ఎడ్యుకేషన్ మెథడ్ అది చెప్పింది ఎవరు మనకి? డీవే. ప్రాజెక్ట్ ఎడ్యుకేషన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పింది మనకి డీవే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆర్ గివెన్. ఫస్ట్, దెన్ స్టూడెంట్స్ ఆర్ టోల్డ్ టు జనరల్ రూల్స్ ఆర్ ప్రిన్సిపల్ నోన్ యాజ్ ఇండక్టివ్ లెసన్. ఇండక్టివ్ లెసన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం స్టూడెంట్స్కి చెప్తాం కదండి రూల్స్, తర్వాత అదే రూల్స్ ఆర్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, రూల్స్ ఆర్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్స్ చేస్తాం కదా, దాన్ని ఇండక్టివ్ లెసన్ అంటారు.